హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చింతవలక పండ్లంటే గుర్తొస్తుంది నాకు ఒక్కటి. అది చెప్తాను. నచ్చితే వీడియో కొంచెం లైక్ చేయండి. నచ్చితే అనుకో, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కదా. అయితే అప్పుడు పొలం దగ్గర అయితే చింతవలక పండు చెట్లు అయితే బాగుండేవి. అయితే మా అత్తమ్మ ఏమన్నారంటే, ఈరోజు వరి పోస్తున్నాము, నువ్వు 11 గంటలకైతే అన్నం తీసుకుంటా, మేము ఇప్పుడు పోతున్నామని చెప్పేసి మా బావను మరుదులు మా ఆయన కంచెలు వేయండి. అప్పుడు మాకు వరి అనేది తెలియదు అసలు, ఎలా కోస్తారని కూడా నాకు అసలు పొలం గురించి అస్సలే తెలియదు. కానీ మాది పల్లెటూరు. అప్పటికి ఏం చేశానంటే, ఒక ఇంటి దగ్గర బాబుని తీసుకొని, పెళ్ళైన కొత్త ఇంటి దగ్గర బాబుని తీసుకొని అయితే వరి కోసేకాడికి పొలం దగ్గరికి వెళ్ళిన. అప్పటికే మా అత్తమ్మ మస్తు చిత్తల పండ్లన్నీ తెంపేసి ఒక గంపలో పెట్టేసింది. అప్పుడే సరే నేనేదో నాకు కొయ్యరాకుండా ఏదో బిల్డప్ వేయడానికో దేనికో మరి నేను కోస్తా అంటే సరే కొయ్యమని కొడవలు అయితే ఇచ్చారు. వరి కోయకైనా ఏలైతే కట్ చేసుకున్నా. అమ్మ చాలు కోసిన కాడికి చాలని చెప్పేసి చిత్తల పండ్ల గంప ఇచ్చే